అంతరిస్తున్న కళలను కాపాడుకోవాలి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. వీధి నాటకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నేటి ఆధునిక సమాజంలో కళలు, కళాకారులు అంతరించిపోతున్నారని, కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దెమ్మూరు మండల కేంద్రంలో భక్త సిరియాల వీధి నాటకాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు వారు మాట్లాడుతూ కళలను తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని, వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తానని అన్నారు. నాటకాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆనందించాలని సూచించారు. భక్త సీరియళ్లు బయలు నాటక మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వీధి నాటకాన్ని గ్రామస్తులతో పాటు కూర్చుని వీక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దమూలు జడ్పీటీసీ ధారాసింగ్, మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజిల్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు లంకా నరసింహులు, పెద్దమూలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహులు, నాయకులు ఆనందం చారి, భజన మండలి సభ్యులు అమరయ్య, బాలప్ప తదితరులు పాల్గొన్నారు. శాసనసభ కాంగ్రెస్ శాసనసభ సభ్యులు గ్రామ మండలి పంతులు బాలప్ప గారు దానితో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. హలో, అదే మన పిల్లలు ఎక్కడ కూడా రాలే. అదేవిధంగా అతను కలిగి కోరుతూ పెద్దమ్మలు చేసి హలో, శాసనసభ కాంగ్రెస్ శాసనసభ సభ్యులు గ్రామ మండలి పంతులు బాలప్ప గారు దానితో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. హలో, అదే మన పిల్లలు ఎక్కడ కూడా రాలే. అదేవిధంగా అతను కలిగి కోరుతూ పెద్దమ్మలు చేసి భద్రమండలి పెద్దలు అమ్మయ్య గారు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అమృతారు కూడా సభకు సత్కరించడమే ప్రజామండలి. అలాగే శివరంగం కూడా సభకు సత్కరించడం కోరుతున్నాం. రాజసర్పంచ్ బాలప్ప గారు, ఎంపీటీసీ థ్యాంక్ యూ సార్. ఈరోజు పెద్దమూరు గ్రామంలో భక్త సిరియాల బయలు నాటకానికి గత 2 నెలల నుంచి బాలయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధతో ఈ కనుమరుగైపోయినటువంటి వ్యవస్థలంతా కూడా గతంలో పౌరాణికం ఏ విధంగా ఉండే, మహాభారతమే కానీ రామాయణమే కానీ బ్రహ్మం గారి చరిత్రనే కానీ ఏ విధంగా మనం చెప్పుకుంటుంటామో అదంతా కూడా కనుమరుగైనటువంటి ఈ రోజుల్లో టీవీలకి పరిమితమై సెల్ ఫోన్లకు పరిమితమైనటువంటి యువకులని మరొకసారి చరిత్ర ఈ విధంగా ఉంది. భక్త సిరియాల అంటే భక్తుడు భగవంతుడి రూపంలో కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆ భక్తుడు తన కొడుకులు సైతం లెక్క చేయకుండా అదే పూజిస్తున్న వదిలిపెట్టినట్టే కొడుకులు కూడా ఆ మహర్షికి వదిలిపెట్టి తన నిజమైనటువంటి భక్తిని ఏ విధంగా అయితే నిరూపించుకున్నాడో అలాంటి నాటకాన్ని మరొకసారి బాలయ్య గారు ఆ ఆధ్వర్యంలో పెద్దలు గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు తెలియజేయడానికి ఈ నాటకం ఆడడం చాలా శుభసూచకం. ఇలాంటి
నాటకాలు చూసి ఆనందించకుండా దేని ఆచరణలో ఏ విధంగా అయితే భక్తులకి భక్తులు ఏ విధంగా అయితే అక్కడ గురుగారికి ఏ విధంగా అయితే శ్రద్ధ ఆ విధంగా భక్తులు కూర్చుందో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలని చెప్పి ఇప్పుడు యువత అదే మార్గంలో నడుచుకోవాలని చెప్పి ఇలాంటి ఆటలు కూడా ఇలా భక్తులు చూసుకోవాలని చెప్పి నాకు అవకాశం